వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, శ్రీమాన్ వైష్ణవాగ్ని సేవక్ దాస్ హాజరై శ్రీ బలరాం సుభద్ర జగన్నాథ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం ప్రశంసనీయమని అభినందించారు. భక్తి మార్గంలో ప్రజలు కొనసాగాలని సూచించారు. పట్నంలోని ఆచన్పల్లి ప్రాంతంలో ఇస్కాన్ సేవ కార్యక్రమాల విస్తరణ కోసం 4 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రథయాత్ర ఆచన్పల్లి నుండి ప్రారంభమై శంకర్నగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాలయం కమాన్ మీదుగా తిరిగి టీటీడీ కళ్యాణ మండపం వరకు వైభవంగా సాగింది. అనంతరం కళ్యాణ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు అశోక్ ఆత్మ, సీతారాయ్ దాస్, రత్నమై రాధికాదేవి దాస్, కేశవ కరుణానిధి దాస్, యాదవ్ ప్రతి, గోవింద్ దాస్, నరసింహులు ప్రభుజీ, తిమ్మన ప్రభుజీ, శివరాం ప్రభుజీ, గంగస్వామి ప్రభుజీ, పోలీస్ అధికారులు ఏసీపీ శ్రీనివాస్, సీఏలు వెంకటనారాయణ, విజయబాబు, కాంగ్రెస్ నాయకులు గంగాశంకర్, తూము శరత్, అంకుదాము పాల్గొన్నారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథయాత్రకు వైభవం చేకూర్చారు. कृष्णा हरे 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 राम 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 हरे कृष्णा हरे 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 राम 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 हरे हरे ఒక్కసారి ఇంకా 2 సార్లు అనాలి. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే. ఉంటున్నారు కదా, సంవత్సరం 50,000 ఇక్కడ మంచిగా చదువుకున్న టీచర్లు ఉన్నారు. అలా చెప్పక మనము వాళ్ళతో పని చేయించుకోక గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఏజ్లో నాకు ఎన్ని సంవత్సరాలు అమ్మా, మీ అందరికంటే ముసలు ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరికి నాకు తెలుసు అంతమంది. కాకపోతే ఎప్పుడైనా తప్పు చేసే వాళ్ళని బెదిరించడం, శిక్షించుడు తప్ప వేరే చేయాలి. కానీ నా స్వార్థం కొరకు ఎప్పుడు చేయాలి. తప్పనిసరిగా మీరందరూ ఇంత పెద్దలు వచ్చి మన కృష్ణ భగవానుడి రథము ప్రారంభించినందుకు నేను అందరికి మందరు ధన్యవాదాలు. తెలుసుకుంటూ ఎలా ఉంటే బాగుంటుంది మీ ఫ్యూచర్ అని, అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఏదైతే ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పెడతా ఉందో దాన్ని కూడా మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పాము. ఇవన్నీ మధ్యాహ్నం భోజనం కంటే ఇంపార్టెంట్. కొందరు విద్యార్థులు ఆలోచనలు బాగలేవు, అటువంటి వాళ్ళపైన ఆలోచించి ఆ విద్యార్థులను బాగు చేయడానికి కూడా మీ ఆలోచనలు బాగున్నాయి. తప్పనిసరిగా మేము 4 ఎకరాలు మొన్న ఎన్నికలు చేసుకుంటే పర్మిషన్ అంటున్నారు. పర్మిషన్ ఏం అవసరం లేదు.
నేను చెప్తే ముఖ్యమంత్రి సంతకం పెడతాను. అది తాగి చేద్దాం. ఈ మంచి రోజులు ఇంకా 10 రోజులు కంపల్సరిగా ఆ 10 రోజుల తర్వాత క్లీన్ చేసి ఆ చెట్లు అవన్నీ తీసి నేనే ఉండి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇవన్నీ మనం భక్తులతో పాటు మన పిల్లల్ని బాగా చదివించుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో మనమందరం ఉన్నవాళ్ళు లేవు, కానీ పిల్లలు చదువుకోకుండా ఉన్న భవిష్యత్ చెడిపోతుందని గత సంవత్సరం నుంచి ఉపాధ్యాయులకు చేతులెత్తి నమస్కరించి నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్లకు 75% పైన రావాలి అంటే ఈసారి వచ్చాయి. వాళ్ళందరికీ పిల్లలకు టీచర్లకు కూడా సాధువులు కప్పేస్తున్నాం. ఎందుకు నా పిల్లలు బయట పోతే ఒక్కొక్కరికి 2000, 2000 నెలకైతే ఉంటాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.